వీడియోలో ఎగ్జిక్యూటివ్, అఖండ, ట్రైస్టార్ట్, సుతాతియన్ ఈ 4 మందులు కూడా ఒక్కొక్క మందులో మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఈ టెక్నికల్స్ దేని పని చేస్తాయి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది తెలుసుకుందాం. మరి వీటి గురించి చెప్పడానికి కారణం వచ్చేసి మిరప పంటలో ప్రధానమైన కారణం వచ్చేసి ఆకుమచ్చ, పండాకు, పైముడత, కింది ముడత, పురుగు సమస్య. ఈ విధంగా 4 రకాల సమస్యలు ఉండేసరికి కొంతమంది రైతులు వచ్చేసి 3 రకాల టెక్నికల్స్ లేదా 4 రకాల టెక్నికల్స్ ఇండివిజువల్గా వేరు కలుపుకొని రైతులు వాడుతూ ఉన్నారు. కొంతమంది రైతులకు మందు అనేది పలుకుతూ ఉంది. మరికొంతమంది రైతులకు వచ్చి మొక్క వచ్చేసి దాని యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మనకు ఎక్కువ చూడండి కాంబినేషన్లో మందు యొక్క పర్సెంటేజ్ తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటు కొన్ని కాంబినేషన్లో కూడా మనకు టెక్నికల్స్ చూడండి, ఆ టెక్నికల్స్ దేనికి పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా దాన్ని పనిచేస్తా లేదా చూసుకొని వాడుకుంటే ఉన్నటువంటి సమస్యలు మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి మీ ముందుకైతే ఒక 4 రకాల టెక్నికల్స్ చెప్తాను. ఒక్కొక్క దాంట్లో 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఇవి ఒక ఎకరానికి ఎంత మొదలు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ప్రధానంగా ముందుగా చూస్తే మనకు ఎగ్జిక్యూటివ్ అనేది వచ్చేసి ఇందులో మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. పిప్రోనిల్ 7% ఉంటుంది, అబామెక్టిన్ మనకు 1.20% ఉంటుంది, టోల్ఫెన్ ఫైరా టెక్నికల్ మనకు 15% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం. ఇది వచ్చేసి మనకు ప్రధానంగా తెల్లదోమకు, తామర పురుగుకు, నల్లికి, పచ్చదోమకు పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకు వీటిని కంట్రోల్ చేసుకుంటే పై ముడత, కింది ముడత కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఉన్న టెక్నికల్ ఒకటి అబామెక్టిన్ మనకు కింది ముడత పనిచేస్తుంది, మిగతాది టోల్ఫెన్ ఫైరా టెక్నికల్, అదేవిధంగా పిప్రోనిల్ టెక్నికల్ మనకు వచ్చేసి పై ముడతను కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకే రకమైన మందులో మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా రైతులకు పై ముడత, కింది ముడత సమస్య ఉంటే ఈ మనకు ఎగ్జిక్యూటివ్ అనే మందు వాడుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి 2 లేదా 2.5 ml 1 లీటర్ నీటికి వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనిలో మీకు ఉన్నటువంటి టెక్నికల్స్ మాత్రం మనకు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆ సమస్య తగ్గట్టు మందు వాడుకోండి. మరి దీంతో పాటు పై ముడత, కింది ముడత పాటు ఎవరికైనా తెగుల సమస్యలు ఉంటే మాత్రం ట్రైస్టార్ట్ అని ఉంటుంది. ట్రైస్టార్ట్ వచ్చేసి మనకు ఇందులో కూడా మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు రిఫెక్సోబిన్, అదేవిధంగా డైఫెకరంజోల్, అదేవిధంగా సల్ఫర్ మనకు ఉంటుంది. ఇది కూడా మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది. దీన్ని ఎకరానికి వచ్చేసి ప్రధానంగా మనకు 2 లేదా 2.5 ml చొప్పున మందును వాడుకోవాలి. సేమ్ ఇదే డోసుగా మనకు వాడుకుంటే కనుక ఈ ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో మనకు ట్రైస్టార్ట్ అనేది మనకు ఆకుమచ్చకు, పండాకు, అదేవిధంగా కొమ్మకూలు కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఇందులో మనకు ఒక టెక్నికల్స్ ఉన్నాయి కాబట్టి రైతుకు ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పై ముడత, కింది ముడత సమస్యతో పాటు పురుగు సమస్య ఉంటే మాత్రం ఇందులోనే మనకు అఖండ అని ఒకటి ఉంటుంది. అఖండలో కనుక చూస్తే మనకు క్లోరాంత్రనిల్ టెక్నికల్ వచ్చేసి 4.5% ఉంటుంది. నోవరూలా టెక్నికల్ వచ్చేసి మనకు 11.5% ఉంటుంది. ఇమామెక్టిన్ బెంజేట్ వచ్చి మనకు 1.5% అయితే ఉంటుంది. ఇది మనకు ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసి ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఈ ప్రధానమైన సమస్య పురుగు సమస్య విపరీతంగా ఉంటే మాత్రం ఈ 3 రకాల టెక్నికల్ మందు వాడుకున్నట్లయితే రైతుకు ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఎకరానికి వచ్చేసి 200 ml అయితే వాడుకోవాలి అఖండ. కాబట్టి ఎవరికైతే రైతులకు పై ముడత, కింది ముడత సమస్యతో పాటు పురుగు సమస్య ఉంటే మాత్రం అఖండ ఒకటి, ఎగ్జిక్యూటివ్ అనే మందు 2 కలిపి వాడుకోవాలి. దీంతో పాటు మరి మీకు ఒకవేళ తెగుళ్ళ సమస్యలు ఎవరికైతే కొమ్మకుళ్ళు కావచ్చు, ఆకుమచ్చ సమస్య, పండగ సమస్య ఉంటే మాత్రం మనకు ఈ ట్రైస్టార్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ అనే మందు కలిపి వాడుకోవచ్చు. మీ సమస్యను తగ్గట్టే మందులు వాడుకోండి. లేదనుకుంటే మాత్రం అసలుకే వాడాల్సిన అవసరం లేదు. వాడడం వల్ల ఏమవుతుందంటే మందు పలిగిపోవడం లేదా మొక్కలు స్ట్రెస్ గురి కావడం, దాని ద్వారా నీకు మొక్కకు ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాకపోవడంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు చాలా వరకు రైతులకు పై ముడత విపరీతంగా ఉన్నప్పుడు మనకు ఇందులోనే సుతాతియన్ అనే ఒక మందు ఉంటుంది. ఈ సుతాతియన్లో మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. 3 రకాల టెక్నికల్స్ కూడా మనకు పై ముడతను కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకు తెల్లదోమను, విపరీతంగా ఉన్నటువంటి తెల్లదోమను కంట్రోల్ చేసుకోవచ్చు. సుతాతియన్తో పాటు మనకు ఈ ఎగ్జిక్యూటివ్ కాంబినేషన్ వాడుకుంటే పై ముడతను టోటల్గా కంట్రోల్ చేసుకుంటూ కింది ముడతను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇందులో ఒరిజినల్ టెక్నికల్ కంటే ఎక్కువ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది చూస్తే మనకు ఈ ఎగ్జిక్యూటివ్లో పిప్రోనిల్ 5% ఉంటే ఇందులో 7% ఉంటుంది. అబామెక్టిన్ వచ్చేసి మనకు 1.9% ఉంటే ఇందులో మనకు 1.20% ఉంటుంది. అదేవిధంగా టోల్ఫెన్ ఫైరా టెక్నికల్ మనకు 15% ఉంటే సేమ్ 15% ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకు ఒరిజినల్ టెక్నికల్ కంటే ఎక్కువ పర్సెంట్ ఇవ్వడం వల్ల కూడా మనకు మందు యొక్క పనితనం మొక్కలపైన ఎక్కువ చూపుతుంది. తద్వారా నీకు రైతులకు ఉన్నటువంటి సమస్యలను అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి రైతుకైతే ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు పై ముడత సమస్య విపరీతంగా ఉన్నప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఒకటి, అదేవిధంగా సుతాతియన్ ఒకటి, ఇందులో మనకు 3 టెక్నికల్స్ ఉంటాయి. ఇందులో 3 టెక్నికల్స్ ఉంటాయి. ఈ టెక్నికల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒకే మందులో మనకు 3 రకాల టెక్నికల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మందు యొక్క పనితనం ఎక్కువ కనిపించే అవకాశం అయితే ఉంటుంది. తద్వారా పై ముడతను కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి
ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఇవన్నీ మందులలో కూడా మనకు 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. కాబట్టి రైతులకు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు సమస్యలు ఉంటే ఏది ప్రధానమైన సమస్య తెలుసుకొని ఉన్నటువంటి కాంబినేషన్లో ఉన్న టెక్నికల్స్ చూసుకొని వాడుకుంటే సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు. మొక్క కూడా ఎలాంటి హాని కాకుండా మనం ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు. తద్వారా రైతు కూడా పెట్టుబడి మిగులుతుంది, మొక్క కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా భయపడకండి. ఒకటేసారి మనకు అన్ని రకాల సమస్యలు కంట్రోల్ కావు. కాబట్టి చూసుకోండి, మనకు మార్కెట్లో కొన్ని కంపెనీలో ఒకే మందులో 3 రకాల టెక్నికల్స్ కలిపి వస్తూ ఉన్నాయి. ఈ టెక్నికల్స్ మాత్రం మనకు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు చూసుకొని కనుక వాడుకుంటే మాత్రం ఈ ప్రధానమైన సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి కొంతమంది రైతులకు వచ్చేసి తెలిసి తెలియక 2 లేదా 3 లేదా 4 రకాల టెక్నికల్స్ కూడా వాడుతూ ఉన్నారు. ఈ విధంగా వాడడం వల్ల మొక్క అనేది మొత్తం స్ట్రెస్కు గురి కావడం, ఆకులు మొత్తం రాలిపోవడం, పూత మొత్తం కూడా రాలిపోవడం, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి రైతులు విపరీతంగా నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. చూసుకోండి ఒకసారి రైతన్న, మీరు జాగ్రత్తగా మందుల యొక్క పనితనం ఏ విధంగా ఉందని తెలియాలంటే మాత్రం కంపల్సరీ తగిన డోసు వాడుకోవాలి. అదేవిధంగా సరైన కాంబినేషన్ వాడుకోవాలి. దాంతోపాటు సమస్యను తగ్గట్టు వాడుకోవాలి. ఇక్కడ రైతులు జాగ్రత్తగా చూడండి, మీకు సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ వెళ్తే మీకు మొక్క ఏ విధంగా ఉందని కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మీకు ప్రధానమైన సమస్య ఏంటని తెలుసుకొని కనుక వాడుకుంటే పురుగు సమస్య ఉందా, దోమ సమస్య ఉందా, దోమ సమస్య ఉంటే ఏ దోమ ఎక్కువ ఉంది, తెల్ల దోమ ఎక్కువ ఉందా, పచ్చదోమ ఎక్కువ ఉందా, తామర పురుగు ఎక్కువ ఉందా చూసుకోండి. దానికి తగ్గట్టు మాత్రం మందు వాడుకుంటే సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు తెగుళ్ళ సమస్య కూడా మనకు ఈ నవంబర్ నెలలో మనకు చలి వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు మనకు తోటలో ఎక్కువగా మనకు సమస్యలు వస్తూ ఉంటాయి. దాంతోపాటు చూడండి, మనకు ఏదైతే మనకు మిరప పంట అనేది చలి వాతావరణంలోనే మనకు దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకు ఈ ఒక సున్నితమైనటువంటి మొక్క చెప్పుకోవచ్చు. ఇది ఎండ ఎక్కువ కొట్టినా తట్టుకోదు, చలి ఎక్కువ తట్టుకోదు, వర్షం ఎక్కువ కొట్టినా కూడా తట్టుకోదు. కాబట్టి మనకు చలి వాతావరణంలో ఈ క్లైమేట్ మనకు మంచిగా చల్లదనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వీటిని కనుక మీరు క్రమక్రమంగా కంట్రోల్లో పెట్టుకుంటే మాత్రం రైతుకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోలో నేను చెప్పిన మందులు కూడా మనకు వచ్చేసి ఒక్కొక్క మందులో 3 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఈ టెక్నికల్స్ కూడా మనకు మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మాత్రం మందులు వాడకపోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మనకు లైక్ చేసిన వెంటనే వీడియో కింద కామెంట్ బాక్స్ పక్క పన్న హైప్ అని ఒకటి వస్తుంది. హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా లైక్ చేస్తూ మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.